తెలంగాణ అసెంబ్లీలో తొలి బడ్జెట్ని 2024-25 తొలి బడ్జెట్ని డిప్యూటీ ముఖ్యమంత్రి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి కూడా బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్లు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే గత ఏడాది 1,000 కోట్లు మాత్రమే అదనంగా ఇందులో కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి చాలా పెద్దపీట వేశారు. 72,000 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించారు. ఇందులో ఆఫ్కోర్స్ రుణమాఫీ, రైతు భరోసా ఇలాంటివన్నీ, రైతు బీమా ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. ఇక విద్యుత్ రంగానికి 16,000 కోట్లు, వైద్య రంగానికి 11,000, విద్యారంగానికి 21,000, నీటిపారుదల ఇరిగేషన్కి 22,000 కోట్లు, ఈ రకంగా R&Bకి 6,000 కోట్లు దాదాపుగా, ఎస్టీ సంక్షేమానికి 17,000 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 33,000 కోట్లు ప్రధానంగా వీటికి. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో, వాటర్ వర్క్స్ ఇలాంటి అన్నిటి కలిపి 10,000 కోట్లు హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం కేటాయించారు. అయితే దీనిపై ఈరోజు తొలిసారి ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో సీఎం కేసీఆర్ తొలిసారి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి అసెంబ్లీలో ఈరోజు అడుగుపెట్టారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్కు వెళ్ళి మీడియా పాయింట్ నుంచి మీడియాతో మాట్లాడడం అనేది దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఈరోజు ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బడ్జెట్ ఆయన తూర్పారబట్టారు. ఇది రైతు శత్రు బడ్జెట్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాము రైతుల కోసం పనిచేస్తున్నామని కాంగ్రెస్ చెప్తుంటే ఇది రైతు శత్రు బడ్జెట్ అంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపించింది. అటు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేసీఆర్ ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా బడ్జెట్పై స్పందించారు. వారి మధ్య మాటల తూటాలు పేలాయి. రైతులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. రుణమాఫీతో ఈ విషయం అర్థమైందన్నారు. అయితే కాంగ్రెస్ రైతు శత్రు ప్రభుత్వం అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. రైతులకు బడ్జెట్లో నిరాశ ఎదురైందని, ఏ ఒక్క వర్గాన్ని కూడా ఈ బడ్జెట్ ద్వారా సంతృప్తి పరచలేదంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. రుణమాఫీతో అన్నదాట్లకు లాభం కంటే నష్టమే జరిగిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. వారేమన్నారు ఒకసారి చూద్దాం, ఆ తర్వాత డిబేట్లోకి వెళ్దాం. కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమని రుణమాఫీ అమలుతో మరొక్కసారి రుజువైంది. ఈ రుణమాఫీతో తీవ్ర నిరాశలో ఉన్న రాష్ట్ర అన్నదాతల్లో భవిష్యత్తుపై తిరిగి ఆశలు చిగురించాయి. వారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక ముందు కూడా రైతు పక్షాన మా ప్రభుత్వం సదా అండగా ఉంటుంది. ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఫిట్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్. విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతుంది. ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే అయోమయం, జగన్నాథం. రుణమాఫీ వల్ల రైతులు నష్టపోయారని మీరు చెప్పారు. వాస్తవం కేసీఆర్ ముఖంగా ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి కేసీఆర్ ఇలా రుణమాఫీ చేయకపోవడం వలన రైతులు ఇబ్బంది పడ్డారు. మరి మీరేం చేయాలి? ఇప్పుడు రైతులను ఈ విధంగా నష్టాలు నూపుతారా? ఇప్పుడు డిఫాల్టర్ లిస్ట్ రైతులను డిఫాల్టర్ లిస్ట్ నుంచి వాళ్ళ పేర్లు తొలగించి క్లియరెన్స్ సర్టిఫికేట్ మీరు ఇప్పిస్తే వాళ్ళు తిరిగి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది, అన్ని విధాలా ఆదుకుంటూ ఉంటుంది. ఇది మీరు చేయగలుగుతారా? రైట్, ఇదే అంశంపై చర్చిద్దాం. స్టూడియోలో మనతో పాటు అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ శ్రీధర్ రెడ్డి గారు. అదేవిధంగా కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు బీజేపీ ఎమ్మెల్యే హరీష్ పాల్వాయి, అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య యాదవ్ కూడా మనతో కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందు శ్రీధర్ రెడ్డి గారు మీరే చెప్పాలి. మీ ఎమ్మెల్యేలంతా బడ్జెట్ ముగియగానే కాళేశ్వరం టూర్కి వెళ్ళారు, ఇప్పుడే మనం చూసాము. అయితే తొలిసారి ప్రతిపక్ష నాయకుడు హోదాలో కేసీఆర్ వచ్చారు. కేసీఆర్ని రమ్మని పదే రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తే వచ్చినట్లు చూడాలా? కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకి రెగ్యులర్గా ఇప్పటి నుంచి వస్తారా? చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు బడ్జెట్ పై కూడా. ఓవరాల్ బడ్జెట్ని బీఆర్ఎస్ ఎలా చూస్తుంది? ఇప్పటికే కేసీఆర్, హరీష్ రావు చాలామంది రియాక్ట్ అయ్యారు. మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? ఒకటి, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారని ఇంకెవరో మాట్లాడారని కాదు. వారు ప్రతిపక్ష నాయకుడు, చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ళకు ఒక 6 నెలల సమయం ఇద్దాం అనుకున్నాం, సమయం ఇచ్చాం. ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి నేను ఇప్పుడు అసెంబ్లీకి వచ్చాను. ఇప్పటి నుంచి వీళ్ళ యొక్క వ్యవహార శైలిని ఎండగడతామని చెప్పారు. ఖచ్చితంగా ఈ బడ్జెట్ను చూస్తే ప్రభుత్వం యొక్క డొల్లతనం అనేది చాలా క్లియర్ కనపడింది. ఊరికే
రొటీన్గా డోలతనం కనబడింది ఇట్లా అని చెప్పడం కాదు. వీ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్స్ అండ్ ఇన్స్టెన్సెస్. అంటే ప్రతి విషయానికి సంబంధించి మీకు వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారో ఏ రకంగానైతే ఇవాళ మాట్లాడినప్పుడు నేను చూశాను కొన్ని మాటలు, వాస్తవికమైనటువంటి బడ్జెట్ అని. అంటే తెలంగాణ వచ్చిన తర్వాతనే వాస్తవికమైన బడ్జెట్ ఇదే అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్పారు. అది మొదటి అబద్ధం. రెండవది ఏంటంటే ఆయన ఒక మాట, బ్రహ్మాండమైన మాట మాట్లాడారు. ఏంటంటే ఇది అంకెల కూర్పు కాదు, ఇది ఆశల వ్యక్తీకరణ, విలువల వ్యక్తీకరణ అని చెప్పారు. ఎవరి ఆశల వ్యక్తీకరణ, ఎవరి విలువల వ్యక్తీకరణ నాకు అర్థం కాలే. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ని కుర్చీ బచావ్ బడ్జెట్ అని చెప్పారు. ఇది కూడా జనాల్ని ముందైతే పేలే హమారా కుర్సీ బచావ్ అంటే ఈసారికి ఈ బడ్జెట్లో కేటాయింపులు ఘనంగా చేసి ప్రజల దగ్గర నుంచి తప్పించుకుందాం అనే ఒక పద్ధతిలో ఈ యొక్క స్టాటిస్టిక్స్ ఉన్నాయి. మీకు చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అంచనాలు, ఏదైతే కేటాయింపులు చూపించినారో శాఖల వారీగా ఇచ్చినటువంటి కేటాయింపులు ఓవరాల్గా 2,90,000 పైగా వాళ్ళు కోట్ల బడ్జెట్ పెట్టినారు కదా. అవును. దీంట్లో ఆదాయం ఏదైతే చూపించినరో 56,846 కోట్లు, అంటే 2,90,814 కోట్లు అయితే దీంట్లో 56,844 కోట్ల యొక్క ఆదాయం వస్తుందని ఏదో చూపించినరో ఇది గాల్లో ఉంది, త్రిశంకు స్వర్గంలో ఉంది. ఎట్లా అంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్నేతర ఆదాయం, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కాకుండా పన్నేతర ఆదాయం వచ్చేది 35,208 కోట్ల రూపాయలు అని చెప్పారు. అసలు అది ఎట్లా సబ్స్టాన్షియేట్ చేస్తారో అని చెప్పి మనం అడిగితే జనరల్గా పన్నేతర ఆదాయం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? చిన్న చిన్న ఆదాయాలు వస్తాయి. ఇప్పుడు శాండ్ అండ్ మినరల్స్, లేకపోతే ఇట్లా ఇప్పుడు ఏదన్నా ఎక్సైజ్ ఆదాయానికి ఇది సంబంధం లేదు. ఎక్సైజ్ షాపులకు వేలం వేసిన 2,000 కోట్లు వస్తాయి కదా, ఆ టైప్ ఆఫ్ చిన్న చిన్న ఆదాయాలు అవి. ఇట్ కెనాట్ గ్యాదర్ టు దన్ ఎక్స్టెంట్ ఆఫ్ 35,200 కోట్లు వచ్చేంత లేదు. రెండవది గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ గా 21,636 కోట్లు చూపించారు. లాస్ట్ టైం వచ్చింది ఎంత అంటే 9,000 కోట్ల రూపాయలు వచ్చింది పోయిన ఆర్థిక సంవత్సరం. ఈసారి వస్తే 10 వస్తుంది, నిన్నటి బడ్జెట్ లాగుంటే 8,000 వస్తుంది. అంటే పెరిగితే 1,000 కోట్లు పెరగాలి, లేకపోతే 1,000 కోట్లు తగ్గాల. అంటే అక్కడే ఒక 11,636 కోట్ల రూపాయల గ్యాప్ కనబడతా ఉంది. అంటే ఓవరాల్ గా నేను చెప్పిందంటే మీకు 56,844 కోట్ల యొక్క ఆదాయంలోనే లోటు స్ట్రైట్ అవే ఎటువంటి ప్రాపర్ సబ్స్టాన్షియేషన్ లేకుండా చెప్పారు. దానివల్ల ఏదైతే మీరు కేటాయింపులు చేశారో అది చేయడం సాధ్యంగా తేలిపోయింది. రెండవది రెవెన్యూ రెసిప్ట్స్ మీకు చెప్తే ఒక ఎగ్జాంపుల్. అంటే మనకు రెవెన్యూ ఆదాయం ఏదైతే ఉంటుందో రిసిప్ట్స్, పోయిన బడ్జెట్లో ఫస్ట్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత? 2,16,566 కోట్లు. అవును. కానీ రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం వచ్చింది ఎంత? రిసిప్ట్ 1,69,000 కోట్లు మాత్రమే. అంటే అక్కడనే ఒక 47,000 కోట్ల గ్యాప్ ఉంది. అంటే ఈవెన్ రెవెన్యూ రిసిప్ట్స్ ఈసారి ఎంత చూపించిందంటే ఈసారి బడ్జెట్లో నాకు తెలిసి 2025-24కు సంబంధించి 2,89,672 కోట్లు సంథింగ్. ఐ హావ్ టు చెక్ దట్ నెంబర్. ఓవరాల్ మీకు చెప్పే నెంబర్ ఏంటంటే ఇది కూడా ఈ రెవెన్యూ రిసిప్ట్స్ అనేటివి కూడా వీళ్ళు ప్రతిపాదించినవి ఈసారి ఎంత చేశారంటే 2,21,242 కోట్లు చూపించారు. ఓవరాల్ గా టోటల్ రిసిప్ట్స్ 2,90,000 చూపించారు కోట్లు. పోయినసారి ఎంతైతే ఉందో గ్యాప్ ఒక 60,000 కోట్ల రూపాయల మేరకు ఉన్నట్టు. పోయినసారి టోటల్ రిసిప్ట్స్ కి రెవెన్యూ రిసిప్ట్స్ తర్వాత చూస్తే 63,577 కోట్ల రూపాయల తేడా ఉంది. ఈసారి అదే ప్రపోర్షన్ లో మీరు కనుక చూస్తే రేపు పొద్దున ప్రతి బడ్జెట్ వీళ్ళు 100% పెడితే రేపు పొద్దున వచ్చే వరకు రివైజ్ ఎస్టిమేట్ వచ్చే వరకు 70%, 80% వస్తా ఉంది. అందులో అప్పులు కట్టడానికి 60-70 కోట్లు కావాలి. అప్పులు కట్టడానికి మీకు క్లారిటీ చెప్తా. ఒకటి స్ట్రైట్ పాయింట్ ఏంటంటే మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేటాయింపులకి మీరు చూపించినటువంటి ఆదాయానికి పొంతన లేదు. ఆ ఆదాయం చూపించడంలో లెక్కలు తప్పుగా చూపించినారు, ప్రజల్ని ఆశల పల్లెకులు పెట్టినారు అనేది ఒకటి. పాయింట్ నెంబర్ 2, ఈసారి మూలధన వ్యయం కూడా తగ్గించారు. ఎంత తగ్గించినారు? పోయినసారి బడ్జెట్లో ఖర్చు పెట్టింది 44,252 కోట్లు అయితే ఈసారి 33,400, అంటే ఏకంగా 11-12,000 కోట్ల రూపాయలు మూలధన వ్యయం తగ్గించారు. అంటే యూఆర్ నాట్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఆన్ ది ఫ్యూచర్. అంటే బేసికలీ పెట్టుబడి వ్యయం పెట్టబోట్లేదు. ఎందుకు? ఈ పథకాలు అడ్డగోలుగా చెప్పినారు కాబట్టి వాటి కోసం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చివరిగా నేను చెప్పబోయేది ఏంటంటే హరీష్ గారు మాట్లాడే ముందు రైతు కూలీలకి నెలకు 12,000 రూపాయలు ఇస్తాను ప్రకటించారు. 4 నెలలు గడిచిపోయింది, ఇంకా మన దగ్గర 8 నెలలు ఉంది ఆర్థిక సంవత్సరంలో. మన దగ్గర 44 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో రైతు కూలీలు మన ఈజీఎస్ కార్డ్స్ ఉన్నాయి. వాటి ప్రకారం యాక్టివ్ గా 22 లక్షల మంది ఉన్నారు. 22 లక్షల మందికి 12,000 రూపాయలు నెలకిస్తే 8 నెలలకు 2,640 కోట్లు రావాలా? అంటే నెలకు 222 కోట్లు రావాలా? అంటే సంవత్సరానికి 2,640, ఈ 8 నెలలకు
1776 కోట్లు. దాంట్లో అయితే కావాల్సింది ఎంత అలొకేట్ చేశారు? 907 కోట్లు పెట్టారు. అంటే 870 కోట్ల రూపాయలు రైతు కూలీలకు 12,000 నెలలకు ఇస్తామని చెప్పిన దాంట్లోనే డెఫిసిట్ ఉంది. ఇలా నేను చెప్పుకుంటూ పోతానైతే అంటే అది 8 నెలలు ఇవ్వకపోవచ్చు, ఇంకా 1-2 months లెక్క తీయడానికి పడుతుంది కదా. నేను చెప్తున్నా కదా మీకు బేసికలీ రైతు కూలీలు మనకి ఎక్కడి నుంచి వస్తారు? అరువులను గుర్తించడం, రకరకాల మీరు ఏదో ఒక ప్రామాణికంగా తీసుకుంటే ఈజీఎస్ లో మనకు 44 లక్షల మంది ఉన్నారు. దాంట్లో యాక్టివ్ గా 22 లక్షల మంది ఉన్నారు. ఆ లెక్క తీసినాం. తీస్తే మీకు 2,640 కోట్లు సంవత్సరానికి కావాలా? 8 నెలలకు 1776 కోట్లు కావాలా? అయితే మీరు కేటాయించింది 907 కోట్లు. అంటే డెఫిసిట్ ఎంత? 870 కోట్లు. అంటే ఏంటి? మీరు ఇంకా కూడా 4 నెలలు ఇచ్చే ఆలోచనలో లేరు. ఒకటే ఫైనల్ పాయింట్ ఒకటే. కాబట్టి కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, పేరుకు రైతు బడ్జెట్ అని కేటాయింపులు చూపిస్తున్నారు కానీ మీ దగ్గర ఆదాయం లేదు. రైతు భరోసా గురించి మాట్లాడలేదు, విన్నారా? మళ్ళీ పంట బీమా మొత్తం మేమే డబ్బులు కడతామని చెప్పినారు, అంచనా ఏమో చెప్పలేదు. ఇంకా మమ్మల్ని చాలా తిట్టారనుకోండి, మేము అసలు పంటలే కొనలేదని. 7,000 పైన కల్లాలు మన కొనుగోలు కేంద్రాలు 7,500 దాటి ఎప్పుడో పెట్టినాం. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే నేను రొటీన్గా ఇట్లా అని చెప్పట్లేదు. దిస్ బడ్జెట్ మళ్ళీ ఒక రోజు చర్చకు వచ్చిన రోజున, రివైజ్డ్ ఎస్టిమేట్ పట్టుకొచ్చిన రోజున యూ విల్ నాట్ మీట్ ఈవెన్ 70%. రైట్. మాతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ విప్ బీర్లా ఇలయ్య యాదవ్ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు స్టూడియోలో. అదేవిధంగా హరీష్ పాల్వాయి సిర్పూర్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు హరీష్ గారితో మాట్లాడక మీ దగ్గరికి వస్తా ఇలయ్య యాదవ్ గారు. హరీష్ గారు, ఏంటి తెలంగాణ ప్రభుత్వం తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీకు ఎలా కనిపిస్తుంది? ఎందుకంటే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు లేవు, తెలంగాణ పేరు లేదనే విమర్శలు వచ్చాయి. కాబట్టి మీరు నా ఆదిలాబాద్ జిల్లాకి ఇందులో ఏం కేటాయించలే అని అనకండి. మీకు ఎలా అనిపిస్తుంది బడ్జెట్ చెప్పండి. భట్టి గారి బడ్జెట్ ఉట్టి బడ్జెట్. ఆయన ఆ ఖమ్మం తెలంగాణ యాసలో ప్రాసలో మాట్లాడుతూ కొటేషన్స్ ఇస్తూ స్లోగన్స్ ఇస్తూ ఒక సామెతలు నుడికారాలు జోడించి ఒక మసాలా కలిపిన రాజకీయ ప్రసంగం మాత్రం చేసింది తప్పించి దీంట్లో వాస్తవ విరుద్ధమైన అంశాలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ కేంద్రం ఏమి ఇవ్వట్లేదు నిన్న రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు కదా, ఇవాళ మొత్తంగా కేంద్రం ఏమి వస్తుందో ఏమి ఇవ్వట్లేదు అనేది ఈ బడ్జెట్ ప్రసంగం పుస్తకంలో ఎడితెల్లమవుతుంది. కాబట్టి వట్టి కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పి కాలయాపన చేయడం తప్పించి ఇదమితంగా గత 8 నెలల్లో ఈ ప్రభుత్వం అనేది కూడా మనకు అర్థమవుతుంది. రైట్, మీది టెక్నికల్గా ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, మాట్లాడదాం. మొత్తానికి వట్టి బడ్జెట్ అని హరీష్ పాల్వాయి తేల్చేశారు. వాస్తవికతకు దూరంగా ఉంది. కనీసం 70% కూడా రీచ్ అయ్యే అవకాశం లేదు. అంటే కేటాయింపులు రేపు పెట్టబోయే ఖర్చు అనేది శ్రీధర్ రెడ్డి గారి వాదన. మనం ఇక్కడ స్క్రీన్ పై చూస్తున్నాం, లెక్కలతో చెప్పాం. రైతు మిత్ర అని మీరు అంటున్నారు, రైతు శత్రు అని కేసీఆర్ గారు ఉదయం రియాక్ట్ అయ్యారు. ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కొన్ని మీకు గుర్తు చేస్తాను. ఇందులో పెన్షన్ల ప్రస్తావన లేదు. ఉన్న వాటి గురించి వీళ్ళంతా మాట్లాడతారు. మీరు కూడా చెప్పండి. 2,500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు, దానికి బడ్జెట్ కేటాయింపులు లేవు, చర్చ లేదు. 15,000 రైతు భరోసా, అఫ్కోర్స్ అది ఇందులో వ్యవసాయ రంగానికి పెట్టిన దాంట్లో ఉంది, దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఎప్పుడు ఇస్తారు, ఎప్పటి నుంచి అనేది. తర్వాత 2,250 గజాలు తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. దాని గురించి కూడా తొలి బడ్జెట్లో ఉద్యమకారుల ప్రస్తావన లేదనే ఒక విమర్శ మీపై వస్తుంది. తర్వాత 12,000 రైతు కూలీలకు ఇస్తామన్నారు ఏడాదికి, ఓకే గుడ్. ఆటో రిక్షా కార్మికులకు కూడా 12,000 ఇస్తామన్నారు. ఉచిత బస్సు వల్ల వాళ్ళు ఇప్పటికే 6 నెలలు 8 నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నారు, దాని ప్రస్తావన లేదని విమర్శ. నిరుద్యోగ భృతి అన్నారు, దాని ప్రస్తావన లేదు. 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన టాపిక్ లేదు. 31,000 భర్తీ చేసామన్నారు, అందులో 30,000 మేం చేసినామని బీఆర్ఎస్ అంటుంది. ఏంటి అంటే ఈ బడ్జెట్ మీకు ఎలా అనిపిస్తుంది ఇలయ్య యాదవ్ గారు? ఎందుకంటే ఇది మీ తొలి బడ్జెట్, గతంలో పెట్టినా కూడా అది పూర్తి స్థాయి బడ్జెట్ కాదు. ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ మీకు నచ్చిందా? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైపు తెలంగాణ ప్రజలు మొగ్గిరు. మళ్ళీ ఈ బడ్జెట్లో రైతులకు పెద్దపీట వేశారు, రైతుల సంక్షేమం కోసం ఎక్కువ నిధులు ఇచ్చారు. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలు మర్చిపోయి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఏ రకంగా నిధి లేకుండా స్థానిక సంస్థలు కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. మీరు ఈ బడ్జెట్లో చూస్తే సరే చిన్న ఏమైనా ఉంటే వాటి గురించి మనం చర్చిద్దాం. కానీ మెయిన్గా గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ రైతుల కోసం ఎంత బడ్జెట్ ఇచ్చిండు? పోయిన సంవత్సరం ఇప్పుడు వెయిట్ చేసుకుంటే వాళ్ళు 26,000 కోట్లు ఇస్తే మనం 72,000 కోట్లు ఇచ్చినాం.
గతంలో వాళ్ళు స్థానిక సంస్థలకు స్థానిక గ్రామ పంచాయతీలు గ్రామాలే పట్టుకోమని చూస్తే ఇవాళ మనం 30,000 కోట్లు ఇచ్చినాం. అంటే ఇది రైతులకు బడ్జెట్. రైతు భరోసాకి 26,000 కోట్ల బడ్జెట్ ఇచ్చినాం, దేంట్లో తగ్గలే. ఇలా హైదరాబాద్ సుందరీకరణ కూడా 10,000 కోట్లు ఇచ్చినాం. మూసి ప్రక్షాళన అనుకోండి, లేకపోతే హైదరాబాద్లో డెవలప్మెంట్ అనుకోండి, మెట్రో పొడిగింపు కోసం అనుకోండి. అంటే ప్రజలు మెచ్చే బడ్జెట్ను చూసి ఇప్పటికే కాంగ్రెస్ వైపు తెలంగాణ ప్రజలు ఉన్నారు, రైతులు పోయిరు, నిరుద్యోగులు పోయిరు అని అంటున్నారు. ఇది కూడా ఈ బడ్జెట్ తోటి మొత్తం మా పని అయిపోయింది, ఏదో మేము మాట్లాడాలి కదా, లైవ్లో ఉండాలనే కదా దాంతో తప్ప ఒక్క మాట మాట్లాడుతున్నా మీతోటి కళ్యాణం గారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణ ప్రజలంతా హర్షిస్తుంటే, మరి మొన్న కేంద్రంలో ఉన్నటువంటి మోడీ కేంద్రంలో బడ్జెట్ ఇస్తే దాని మీద ఒక్క మాట మాట్లాడలేదు. నేను తెలంగాణలో తెలంగాణ తెచ్చినోని తెలంగాణ సాధించుకోని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్ గారు మరి ఒక్క మాట తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం బీజేపీ 8 మంది ఎంపీలు ఉండి కేంద్రంలో ఒక్క రూపాయి తీసుకురాకుండా, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను అమలుపరచకుండా, అక్కడ ఆంధ్రాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొట్టుకోపోతుంటే మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, 2 కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? వాళ్ళ పక్షాన సరే మీరు చీకటి ఒప్పందం ఉండొచ్చు, కేసీఆర్కు బీజేపీలకు, బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం కావచ్చు. ఇలా ఇంత మంచి బడ్జెట్ మీద, రైతుల బడ్జెట్ మీద, గ్రామాలలో అన్ని శాఖలకు 18 శాఖలకు కేటాయిస్తే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ ఇచ్చినటువంటి బడ్జెట్ మీద ఒక్క మాట ఎందుకు మాట్లాడతాడు? మరి కవిత కోసమా, రేపు వీళ్ళ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయడం కోసమా? ఒక్క మాట మాట్లాడారు కేంద్రం మీద. రైట్ శివారెడ్డి, ఎలా అంటే 72,659 కోట్లు వ్యవసాయానికి ఇచ్చారు. అది కాదు, అది కేటాయించినట్టు మాత్రమే. కేటాయింపే నేను బడ్జెట్ లో పెట్టేది కేటాయింపలే కదా, తర్వాత వినిమయం అయిందా లేదా మనం చూడాలి. అంటే ఎట్లా మీరు అంచనా వేస్తారు అనేది నేను ఎట్లా, ఇప్పుడు మనకి బడ్జెట్ కాపీ ఇచ్చినప్పుడు దీంట్లో ఏం చూపిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2022-23 సంవత్సరానికి అకౌంట్స్, 23-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఎస్టిమేటు, ఆ తర్వాత రివైజ్డ్ ఎస్టిమేట్. అంటే అంచనా ఎంత ఉండే, కేటాయింపులు ఎంత ఉండే, ఖర్చు పెట్టింది ఎంత, ఈసారి మనం కేటాయింపులు ఎంత. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టరీ, ఎంత మేరకు తగ్గింది అంటే ఎంత మేరకు మీట్ అయ్యాం అని చూసినప్పుడు ఈ సంవత్సరానికి ఎంత మేరకు మీట్ అయ్యా బడ్జెట్ లో ఏ శాఖ కన్నా మీరు నాతో మీ పాత బడ్జెట్ కాపీ ఉంది, నా దగ్గర కూడా ఉంది, కనీసం 20% ఖర్చు చేయగలిగారు. 20%? సరే మీరు అంటే ఒక్కొక్క శాఖ శాఖల్లో 20% కూడా కాలేదు, కొన్ని శాఖల్లో. లెట్ మీ స్పీక్ ఆన్ దిస్. నేనేమంటున్నానంటే ఈసారి ఎంత మేరకు నేనేమన్నా ఖచ్చితంగా రివైజ్ ఎస్టిమేట్లో 15%, 18%, 20% ఎఫిషియన్సీని బట్టి, ఆ రోజుల పరిస్థితులను బట్టి దేర్ వర్ డేస్ వీ హావ్ మేనేజ్డ్ అప్ టు 98% ఆల్సో. ప్రాబబ్లీ నాకు తెలిసి 17, 18, 89 ఉంటుంది. నేనేమంటున్నానంటే ఈసారి నేను మీకు చెప్పింది ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి నాన్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లో ఉన్నటువంటి ఒక లోపాలు అయితే ఉన్నాయో ఇవి మీరు ఒక 70% దీన్ని మీట్ అయితే చాలు అంటున్నా. అంటే మీరు అన్న 70,000 కోట్లు 50,000 కోట్లు అది కూడా 70% వస్తే 35,000 కోట్లు వస్తుంది. కానీ ఇవాల్టి వరకు రైతు బంధు రాలేదు. ఇన్ ద సెన్స్ రైతు బంధును రైతు భరోసా చేయలే, అది రాలే. 31,000 కోట్ల రూపాయలు సమీకరిస్తున్నామని చెప్పారు. స్టిల్ ఆన్ ది డేట్ ఆఫ్ బడ్జెట్ ఇవాళ 31,000 కోట్లు రుణమాఫీకి సమీకరిస్తున్నారని చెప్పి ఇప్పటివరకు ఇచ్చింది 31,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఏకకాల రుణమాఫీ అని చెప్పి ఇప్పటివరకు. కానీ ఈ బడ్జెట్ లో ప్రొవిజన్ ఎంత ఉంది? 15,000 crores. 6,000 ఇవ్వంగా 15,000 కోట్ల రూపాయలు మీరు ప్రొవిజన్ ఇస్తే 21,000 కోట్లు. వేర్ ఫ్రమ్ ద రిమైనింగ్ 10,000 crores వుడ్ కమ్? అదొకటి మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. మూడోది మీరు అన్నట్లు మహాలక్ష్మికి కేటాయింపులు లేవు. తర్వాత నేను మీరు అడగదలుచుకున్నాను, మా ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎక్సైజ్ ఆదాయం మీదనే మీ ప్రభుత్వం బతికేస్తోంది, మీరు బెల్ట్ షాపులు పెంచిండ్రు, ఇట్లా చేసిండ్రు, అట్లా చేసిండ్రు, ప్రజలు రాగిస్తున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పోయినసారి ఎక్సైజ్ రెవెన్యూ హరీష్ రావు గారు ఆర్థిక మంత్రిగా 18,470 కోట్ల రూపాయలు ప్రొవిజన్ చూపిస్తే ఈసారి 25,617 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం పెట్టారు కళ్యాణ్ గారు. ఎక్సైజ్ ఆదాయం 7,000 కోట్లు ప్లస్ వ్యాట్ ఆన్ ఎక్సైజ్ అంటారు. అంటే 7,000 అంటే 15,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఎక్సైజ్లోనే అదనాదాయం తెస్తున్నారు. ఇదొకటి నాలుగు సార్, 15,000 కోట్ల రూపాయలు ఓన్లీ 15,000 కోట్ల రూపాయలు అదనంగా ఎక్సైజ్ ఆదాయం వస్తుంది. అంటే
మరి షాపులు పెంచబోతున్నారా? మీరు అన్నది బెల్ట్ కరెక్టే. షాపులు బెల్ట్ పెంచబోతున్నారా? షాపుల వల్ల కాదు మేము ఊరూరు పెంచబోతున్నారా? షాపుల వల్ల తప్ప బెల్ట్ షాపులు కాదు. ఎట్లా వస్తుంది? గ్రామాలలో బెల్ట్ షాపులు How are you going to do it? వైన్స్ అంటే ప్రజలు తాగుబోతులను చేద్దామని తయారైనారా? మీలకి గ్రామాలలో మేము 15,000 కోట్ల ఆదాయం ఎలా రాబోతుంది? బెల్ట్ షాపులు పెట్టడం వల్ల గ్రామాల గల్లీ చెప్పండి గల్లీకి మీరు. గల్లీ గల్లీ 15,000 కోట్ల రూపాయల ఆదాయం ఎక్సైజ్ Additional గా ఎలా వస్తుంది అనేది క్వశ్చన్. ఒకటి 15,000 కోట్ల రూపాయలే ప్రొవిజన్ పెట్టి 25,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఎట్లా చేస్తారు? రెవెన్యూ రిసిప్ట్స్ కి లేకపోతే ఇన్కమ్ కి. మీరు ఇంకోటి చెప్తున్నాను, 7,000 కోట్ల రూపాయలు నెలకు మేము కడుతున్నాం అండి వడ్డీలు అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు మీరు తెచ్చిన అప్పుల మీద. చెప్పారు. అవును. వచ్చే 8 నెలలకు ఎంత కావాలి? 7,000 కోట్లు అంటే 56,000 కోట్లు. మీరు ప్రొవిజన్ ఎంత పెట్టినరు? 17,729 కోట్లు. అంటే మరి మిగతా 32,000 కోట్ల రూపాయలు ఎడికలు వస్తాయి అంటే యు ఆర్ టాకింగ్ లైస్. మీరు అప్పుల గురించి వడ్డీల గురించి అబద్ధాలు చెప్తున్న విషయాన్ని వాస్తవంగా మీకు చెప్పదలుచుకున్నాను. మా ఒకటే, అబద్ధాలు మీ చెప్పాల్సిన అవసరం అంచనాలు, లేదు. మీ కేటాయింపులన్నీ పోయిన కూడా బడ్జెట్ మీది. జరిగేవి కాదు, జరగాలని కోరుకుంటాం. బడ్జెట్ కానీ ఖర్చు కారణం. ఎక్సైజ్ ఆదాయం పెంచడం బడ్జెట్ ద్వారా బాగా ప్రజలు ఖర్చు తాగుబోతు కారణం. చేయడం చూస్తున్నారు. ఈ బడ్జెట్ కు మా బడ్జెట్ చూడండి మీరు. నేను ఒకటే ఎనిమిది నెలలుగా మనకు ఉంది సమయం. ఇక్కడ ఈ చర్చలో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి 4 మంచి మాటలు వాస్తవాలు తెలవాలని ప్రయత్నం తప్పితే రాజకీయ ప్రసంగం చేస్తే నేను మీలాగా ఇప్పుడు రాత్రి ఎమ్మెల్యేని కాలేను. బట్ వాస్తవం ఎమ్మెల్యే నిజం మాట్లాడుకుందాం. నిజమే వాడుతున్నా. నిజం మాట్లాడుకుందాం. మీరు ఎవరైనా ఒక ఆర్థిక నిపుణులు ఒక మాట. నేను చెప్పిన మాటలలో మీరు గౌరవ ముఖ్యమంత్రి పాపారావు గారు ఒకసారి ఫోన్ లైన్లో తీసుకొని మాట్లాడుదాం. ముఖ్యమంత్రి ఆ, చెప్పండి. 6 నెలలు వెయిట్ చేసి చేసినాం కదండి. తీసుకుందాం. 6 నెలలు వెయిట్ చేసిండు. 8 నెలలు వెయిట్ మీకు చేసినామండి. గతంలో ప్రభుత్వాల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు, వచ్చిన ప్రధానమంత్రి మీద నమ్మకం లేదు, ఎవరైనా గవర్నర్ కు బడ్జెట్ చెప్పి విలువ లేదు. కాదండి. నేను ఏమంటున్నా? 8 నెలలు వెయిట్ ఇవాళ చేసినాము. ఏమన్నాడు అంటే చట్టాల మీద కూడా నమ్మకం లేదు. బీజేపీ నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద ఎందుకు మాట్లాడాలి? మేము ఎందుకు మాట్లాడలేదు? అందరం మీ కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు? కేసీఆర్ గారు రియాక్ట్ కాలే. మాజీ ముఖ్యమంత్రి గారు వారు అసెంబ్లీకి వచ్చినారు. యాజ్ అన్ ఎల్ఓపి వారు బడ్జెట్ పై రియాక్ట్ మీడియా పాయింట్కి వెళ్ళారు. రాష్ట్ర బడ్జెట్ పై అటెండ్ అయ్యారు, ఇమీడియట్ చెప్పారు. అవును. కేంద్ర బడ్జెట్ గురించి బీఆర్ఎస్ పార్టీ ఎట్ ఎవ్రీ ఫోరం పార్టీ పరంగా మాట్లాడారు. కేసీఆర్ గారు మాట్లాడాలి. అన్ని విషయాలు మాట అవసరం లేదు కదా. ఇంకా అధ్యక్షుడు మాత్రం ఏం మాట్లాడతారు? నేను పార్టీ ఏమంటున్నా? అధ్యక్షుడు మాట్లాడారు కదా. రేపు పొద్దున- రేపు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏలిన వ్యక్తి. ఈ బడ్జెట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే మీ కేంద్రంలో దోస్తాను నేనేమంటున్నా? ఎంతవరకు ఉందో మీకు బడ్జెట్ తెలిసిపోతుంది. ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి గారు మాత్రమే మాట్లాడినండి, శ్రీధరరావు గారు మాట్లాడలేదు, బట్టి గారు మాట్లాడలేదు అంటే అది సామ్యం అవుతుందా? పార్టీ వైపు నుంచి మీ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ రెస్పాండ్ అయ్యండు, నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ రెస్పాండ్ అయ్యండు, మీ టీఆర్ఎస్ నాయకుల వల్ల రెస్పాండ్ అయ్యారు. కేంద్ర బడ్జెట్ మీద ఒక్కరన్నా టీవీల సాక్షి మేమందరం మాట్లాడినాము, సోషల్ మీడియా మాట్లాడింది. కేంద్ర బడ్జెట్ మీద నో 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 వి హావ్ రిజిస్టర్డ్ నో 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 8 + 8 = 0 అని చెప్పాము. లేదు, లేదు. మీరు మీ యొక్క ఎంపీల మోడీని వైఫల్యాన్ని కూడా పల్లెత్తు మాట అంటలేరు వీళ్ళు. ఎందుకంటే మోడీకి వీళ్ళకున్న సంబంధం చూడండి. మాట్లాడమండి మేము ఇవాళ బడ్జెట్ ఇంత మంచి మేము బడ్జెట్ మాట్లాడము, అంటే మేము దీంట్లో చెప్తున్నా. మాట్లాడింది తప్ప ఐలే కేంద్రం గారు, మీద ఒక మాట ఐలే గారు, మాట్లాడంటే కేంద్రంతో టుడే- మీకున్న సంబంధాలు అవును, నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి వాళ్ళ వీళ్ళ ప్రతిపక్ష మాట్లాడు, నాయకుడు ఫైనల్ కళ్యాణ్ గారు. లేదు ఏ ఒక్క మాట కూడా 8 బీజేపీ + 8. మాట్లాడుకోవాలి వీళ్ళు. 8 కాంగ్రెస్, 8 బీజేపీ = 0 అని అంటే చెప్పి శ్రీధర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు కేంద్రం మీద ఒక పల్లెత్తు ఒక్క నిమిషం. బడ్జెట్ విషయంలో మాట్లాడారు. అదే ఒక్క నిమిషం. మీరు చూపించండి. శ్రీధర్ రెడ్డి You గారు, don't have- శ్రీధర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. చెప్పండి. నిన్న తీర్మానం చేశారు, కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అవును. ఈ రోజు బడ్జెట్ కి KTR supported it. ఈ రోజు బడ్జెట్ కి కేసీఆర్ గారు హాజరయ్యారు. అవును. తెలంగాణ అనేది నేను సాధించాను, నేను అభివృద్ధి చేశాను, తెలంగాణకు నష్టం చేస్తుంది కేంద్రం, అవును. కేంద్రం నుంచి బడ్జెట్ లో ఒక్క నిధులు కూడా రాలేదు, తెలంగాణ బడ్జెట్ అంతకంటే అధ్వానంగా ఉంది అని అనొచ్చు కదా. ఒకటి చెప్పనా మీకు, ఆ వర్డింగే రాలే. నేను కేంద్ర చెప్పనా బడ్జెట్ మీద కేంద్రం మీద ఒక్క ముక్క మాట్లాడలేదు. ఒక మాట వినండి. నిన్న అసెంబ్లీ సాక్షిగా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ హౌస్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏం ప్రతిపక్ష చెప్పినారు? నాయకుడు కేసీఆర్ కదా. మాట్లాడినా కేసీఆర్ కాదు కదా. కేసీఆర్ మాట్లాడిన పార్టీ- దానికి No, 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 validity తప్పదు. ఎక్కువ. You are wrong. Validity ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ మాట్లాడాడు, కళ్యాణ్ మరి గారు, బట్టి విక్రమార్క గారు కళ్యాణ్ గారు, మాట్లాడలేదు కదా. ప్రతిపక్ష నాయకుని కేటీఆర్ చేయండి మరి. అట్లా కాదు కదా. అరే, అది- ప్రతిపక్ష అది నాయకుడు not your కేసీఆర్ problem. ఉంటాడు, తెలంగాణ కేసీఆర్ అంటాడు, రాష్ట్ర జాతీయ ప్రజలకు అధ్యక్షుడు అంటాడు. మీ తప్పండి. బీఆర్ఎస్ పార్టీకి మీకు ఇవాళ ఒక్క నిమిషం, ఒక్క కేంద్రం మీద నిమిషం. ఎందుకు మీ మాట్లాడు? బడ్జెట్ లో డొల్లతనం ఉందని ప్రజలకు లేదు, అర్థమైందని, తప్పు, కేసీఆర్ తప్పు. మాట్లాడితే ప్రజలకు పోయిందని, మీ బీజేపీ ఇదో తో సంబంధం సైడ్ లైన్. ప్రజలు తెలంగాణ మీ ప్రజలు బడ్జెట్ గురించి గమనించరు. మాట్లాడు కదా. Right. మీ You are బీజేపీ wasting your time. సంబంధాన్ని తెలంగాణ You ప్రజలు are wasting your time కేంద్రాన్ని ఒక deciding me. మాట మాట్లాడలేదు. మేము కళ్యాణ్ రైతులకు గారు, పెద్దపీట వేసి గ్రామాలకు పెద్దపీట వేసి మా బడ్జెట్ నేను ఒకటే మాట్లాడతా. కేంద్రం నుంచి గుండు సున్నా వస్తే మాట్లాడే దిక్కు కేసీఆర్ లేదు. రాగానే బడ్జెట్ డొల్లా అని ప్రజలకు పోయిందన్నట్టు భయంతో డైవర్ట్ చేస్తున్నారు. Right. ఒక్కసారి మీకు హరీష్ చేతనైతే గారు గమనిస్తున్నారు. నేను చెప్పిన అంశాల మీద అంశానికి ఆధారంగా ఇవాళ ఈ బడ్జెట్ సమాధానం తెలంగాణ చెప్పండి. ప్రజలు తెలంగాణ రైతాంగం గమనిస్తుంది. హరీష్ గారు ఉన్నారు, ఒక్క నిమిషం. హరీష్ తెలుసు గారు కదా.
రైతు బంధు రాలే గమనిస్తుంది. ఒక్క నిమిషం హరీష్ గారితో మాట్లాడదాం. హరీష్ గారు, కేసీఆర్ మీ బడ్జెట్ ని అసలు ఒక మాట కూడా అనలేదనే విమర్శ ఇక్కడ వస్తుంది. మీకు బీఆర్ఎస్ కి మధ్య ఉన్న అవగాహన వల్లే అనలేదని. ఫెవికోల్ బంధం బండి సంజయ్ కరీంనగర్ లో కాంగ్రెస్ గెలిచిన చెప్పాడండి. హరీష్ గారి లైన్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. బండి సంజయ్ కరీంనగర్ ఒకసారి పాపారావు గారి ఫోన్ కూడా తీసుకోండి, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ పాపారావు గారిని కూడా మనం తీసుకుందాం లైన్ లో. హుజరాబాద్ లో రాజేంద్ర గారు గెలిచినప్పుడు బల్మూరు వెంకటకి 3,000 వచ్చినాయి. అప్పుడు ఎవరు సపోర్ట్ చేసినారు? ఇప్పుడు ట్రైంగ్ టు టెల్ యూ, మాకు అవసరం లేదు. మీరేంటంటే ఒకటి, మీ కేటాయింపులు డొల్లా, మీ ఆదాయ మార్గాలు డొల్లా, తెలంగాణ ప్రజలు రైతు భరోసా ఎవరండి ఎట్లా రైతు భరోసాకి 26,000 కోట్లు ఇచ్చాం కదా, 26,000 కోట్లు ఇచ్చాం కేటాయించాము. రైతులతో రైతు భరోసా కళ్యాణ్ లోపల రైతు భరోసా కూడా దుబారా లేకుండా కొండలకు గుట్టలకు రిలేషన్ మంత్రులకు కాదు, వ్యవసాయ రైతుల నుంచి ఏ రకంగా ఇవ్వాలి, రైతులకు ఎట్లా చెప్పి 10-15 రోజులు వాళ్ళ నుంచి ఇప్పుడు గ్రామ సంబంధం వాళ్ళు తీసుకుంటున్నాం. రైతు వేదికల ద్వారా సమాచారం సేకరిస్తున్నాం. ఒకటి, సమాచారం తీసుకోకుండానే మరి బట్టి గారు ముఖ్యమంత్రి గారు 18,272 కోట్ల రూపాయలు నాశనం చేసిరండి 10 ఏళ్ళు అన్నారు. ఏం లెక్కలు లేకుండానే చెప్పారు. లెక్కలు ఉన్నాయి బైసాబ్. నేను ఏమంటున్నానంటే ఈ రాష్ట్రంలో బిలో 5 acres 92.5% రైతులు ఉన్నారు. అప్ టు 10 acres 97.5% ఉన్నారు. వాళ్ళకైతే మీరు ఇస్తారు కదా. దాంట్లో నిరుపయోగంగా ఉన్నటువంటి యొక్క భూములు ఏమైనా ఉంటే దాన్ని ఎదగడానికి ఇంతసేపు పట్టదు కదా. మీరేంటంటే ఇవ్వలేక తాత్సారం చేస్తున్నారు. రైతు బంధు ఇవ్వకపోవడం మూలానే వాళ్ళ రైతులు ఇవాళ నష్టపోతున్నారు. మళ్ళీ 5 రూపాయలు 6 రూపాయలు వడ్లకు తిరుగుతున్నారు అని చెప్పేసి గ్రామాల్లో మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు ₹1,00,000 రుణమాఫీ చేయని వాళ్ళు మా మీద అనడం మీకు అది కరెక్ట్ కాదు. రైతు కాలంలో ₹1,00,000 మొన్ననే 12 లక్షల కుటుంబాలకు 6,500 కోట్లు మేము విడుదల చేసాం. రేపు 30% అదే గారు వాళ్ళు అమలు చేయలేదు కాబట్టి వాళ్ళని అక్కడ ఉంచారు, మేము అధికారంలోకి తెచ్చారు. అయితే మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని డిసెంబర్ 9 నాటి నుంచే అమల్లోకి తెస్తామని పదే చెప్తూ వచ్చారు. రైతు భరోసా తీసుకోకండి 10,000, డిసెంబర్ 9 నుంచి 15,000 ఇస్తాం మేము. రుణమాఫీ ₹1,00,000 ఉంటే ఇంకొక 1,00,000 తీసుకోండి, 2 లక్షలు మాఫీ నిలబెట్టుకుంటున్నాము చేశారు. కానీ డిసెంబర్ 9 నాడు కాలే, ఇప్పుడు 8 నెలలు దోపిడీలో రాష్ట్రం మొత్తం అదే కదా. అప్లపాలైంది కదా, వచ్చే వరకు చూసే కదా మేము మళ్ళీ చేస్తున్నాం కదా. నెలల్లో మీరు ఆగస్టు 15 వరకు 2 లక్షల ఆల్రెడీ 12 లక్షల కుటుంబాలకు అయింది. 31 వరకు ఇంకా 6,000-7,000 ఇస్తున్నాం. ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు అండి. అప్పుల పాలైతే 2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఎట్లా పెట్టగలిగినావు? ఇన్ ద రిసీప్ట్స్ ఎట్లా అంచనా వేయగలుగుతున్నావు? మా రాష్ట్రం పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో గొప్పదని ఎట్లా చెప్పగలుగుతున్నావు? కేసీఆర్ ఏం చేయకపోతే 1,00,000 నుంచి 3,80,000 కోసమో కక్కుర్తి కోసమో ఆడంబరాలకు లేకుండా కడుపు కట్టుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మా బడ్డీ గారు ఎక్కడికక్కడ ఏ రూపాయి లెక్క కట్టి పెట్టినట్టు బాగుండదు, ఖర్చు లేకుండా. హరీష్ గారితో బాగుండదు. హరీష్ గారు, ఐలయ్య యాదవ్ గారు మాట్లాడింది విన్నారు కదా మీరు. అంటే కేసీఆర్ బీజేపీ మధ్య సంబంధాలు ఉన్నాయి, లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి, అందుకే తెలంగాణ బడ్జెట్ను తప్పుపట్టిన కేసీఆర్ కేంద్ర బడ్జెట్ పై ఒక్క మాట కూడా మాట్లాడలేదంటున్నారు. ఏం మాట్లాడిర్రు అసలు బడ్జెట్ సందర్భంగా ఆయన మీడియా పాయింట్ కి వచ్చి ఏదో మాట్లాడితే ఇంకా బడ్జెట్ మీద ఇంకా ప్రసంగం ఇంకా చర్చ అంతా బాకీ ఉంది కదా. అప్పుడే తొందరపడితే ఎందుకు ఎట్లా? సరే, కేసీఆర్ గురించి మేము మాట్లాడే అవసరం లేదు, అర్హత లేదు మాకు, అది అప్రస్తుతం. గానీ కేంద్రం నిన్ననేమో ఏమి ఇవ్వలేదని అంటారు, ఇవాళనేమో రీజనల్ రింగ్ రోడ్డుకు 30,000 కోట్లు ఇచ్చిందని ఆయన బడ్జెట్ ప్రసంగంలో పట్టి గారు చెప్తారు. నిన్న శ్రీధర్ బాబు గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ IIHT మంజూరు చేయలేదని అంటారు, ఇవాళనేమో మంజూరు చేసింది అని బడ్జెట్ ప్రసంగంలో కేవలం మీరు అయితే నేనేం చెప్తున్నా అంటే ఇవాళ ఆర్థిక పరిస్థితి ఎట్లా దివాలా చేసిందో మనందరికీ తెలుసు. సరే, గత ప్రభుత్వం తప్పిదమని తప్పించుకునే ప్రయత్నం, కేంద్రం ఏం చేయట్లేదు అని చెప్పి ఈ ఉచిత హామీల నుంచి బయటపడే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు కదా.
అయితే హరీష్ గారు ఒక వాళ్ళ అనుమానం నా అనుమానం కూడా రీజనల్ రింగ్ రోడ్డుకి ఇక్కడ చెప్పింది ఏంటంటే ఉత్తర ప్రాంతం అభివృద్ధికి 13,522 వేల కోట్లు, అదేవిధంగా దక్షిణ ప్రాంత అభివృద్ధికి 12,980 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని మాత్రమే చెప్పారు. కేంద్రం ఇచ్చిందని వాళ్ళకి ఏమైందనంటే వాళ్ళకు ముఖం చెల్లే పరిస్థితి లేదండి. ఇది రెండు జాతీయ రహదారులుగా గుర్తించిందా కేంద్రం. జాతీయ రహదారుల సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రం ఇచ్చిన బడ్జెట్ ప్రతి ఎంపీలుండి 2 మంత్రులుండి రూపాయి దేనికుంటా తెచ్చింది ఏముందన్నా మీరు గాడి గుట్టు కూడా చేయలేదు మీరు ఇంతవరకు. దక్షిణ ప్రాంతం సంగారెడ్డి చౌటుప్పల్ సంగారెడ్డి కాలేదు, జాతీయ రహదారి చేయాలని ఎంపీలు ఇస్తే తెలంగాణకి ఇచ్చింది ఏంది గాడి గుట్టు. మీరు 2 మంత్రులు నుండి ఏం చేస్తున్నారు? తెలంగాణకు రూపాయి ఈయనలు మాట్లాడి ముఖం దేనికోసం ముఖం చేయలేదు? రైతులకు పెద్దపీట వేసేందుక, గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేసేందుక, ఐటీకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పెద్దపీట వేసేందుక, హైదరాబాద్ సుందరీకరణకు చెప్పండి. నేను మాట్లాడినివ్వండి. ఎంత ముఖం చెల్లని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే 13,522 కోట్లు అవుతుంది ఉత్తర ప్రాంతానికి, దక్షిణ తెలంగాణకి 13,000 కోట్లు అవుతుంది అని చెప్పారు. దీనికోసం ఈ బడ్జెట్ లో కేటాయించింది 1,525 కోట్లు. దీనికోసం ఇది భూసేకరణ కోసం వాళ్ళ వాటా అంతే. అంటే మిగిలినంతా కేంద్రం ఇస్తుందని మీరు చెప్పబోతున్నారా? మీరు చెప్తున్నారా కేంద్రమే ఇస్తుంది మిగిలిందంతా అని? 100% నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా విల్ టేక్ అప్ ద ప్రాజెక్ట్. ఈ 30,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే తెలంగాణకు అభివృద్ధికి మణిహారం లాగా పనిచేస్తుందో ఇది తప్పకుండా కేంద్రమే పూర్తి నిధులతోటి మీరు జాతీయ రహదారులు దేశం అంతా ఉంటుంది, తెలంగాణ ప్రత్యేకించి అక్కర్లేదు అంటారు వాళ్ళు. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి దేర్ మస్ట్ బి సమ్ అరేంజ్మెంట్ ఉంటుంది. 1,525 కోట్లు అంటే దే హావ్ టు టేక్ ఆఫ్ కదా, అది పెద్ద విషయం కాదు. కానీ సరే అది చూద్దాం అది ఎట్లా అవుతుంది. జాతీయ రహదారిగా దీన్ని గుర్తిస్తాం చేస్తాం అనేది హరీష్ గారు గుర్తించారు, నిధులు కేటాయించారు. రైట్ రైట్. హరీష్ గారు నిన్న బడ్జెట్ లో చెప్పలేదు అనేది కదా, ఇక్కడ ఇదే అంశం బడ్జెట్ లో చెప్తే మీకు కూడా క్రెడిట్ వచ్చేది కదా. ఇక్కడ బడ్జెట్ లో ప్రసంగంలో లేదు. మీరు ఆ పింక్ బుక్ మిగతా బీహార్కి సంబంధించిన 26,000 కోట్లు ఉంది కానీ తెలంగాణ 26,000 కోట్లు ఉంది, ఏపీకి ఒక్క నిమిషం. పాపారావు గారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మాకు లైవ్ లో ఉన్నారు. బడ్జెట్ లో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి, వెనుకబడిన ప్రాంతాల గురించి అంత మాత్రాన మేము గగ్గోలు పెడుతున్నామా? రైట్. ఒక్క నిమిషం ఇంటికి బడ్జెట్ పంపినట్టు పాపారావు గారితో ఒకసారి మాట్లాడదాం. ఒక్క నిమిషం హరీష్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పాపారావు గారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. పాపారావు గారు, మీరు నిన్న కేంద్ర బడ్జెట్ మొన్న చూశారు, ఈరోజు రాష్ట్ర బడ్జెట్ కూడా చూశారు. ఏంటి అంటే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, ₹1 కేటాయించలేదు అని నిన్న అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. ఈరోజు తెలంగాణ బడ్జెట్ కూడా ప్రకటించారు. ఈ బడ్జెట్లో శాఖల కేటాయింపులు కానీ వాస్తవిక దృక్పథం ఏ రకంగా ఉందనిపిస్తుంది? బడ్జెట్ కేటాయింపులు మీరు పరిశీలించే ఉంటారు ఇప్పటికే, మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఒక ఆర్థిక రంగ నిపుణుడిగా చెప్పండి. అంటే సంక్షేమ పథకాలు ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో, ప్రధానంగా 6 గ్యారంటీల గురించి అందరూ చూస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారనేది. 6 గ్యారంటీలన్నిటికీ సరిగ్గా కేటాయింపులు జరిగిన విధంగా లేదు అక్కడ, ఖచ్చితంగా కనపట్టల్లా. మీరు రైతు భరోసా తీసుకుంటే అది ఇంకా ఆలోచన స్టేజ్ లోనే ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది. రైతు భరోసా గురించి కూడా దీనిలో ఏమీ లేదు. అలాగే కేసీఆర్ గారు ఇందాక పాయింట్అవుట్ చేశారు, అది కూడా ఒకటి కనపడుతుంది. దళిత బంధు వీళ్ళు దానికి కంటిన్యూ చేస్తా ఉన్నట్లుగానే ఎలక్షన్ టైంలో చెప్పారు. అట్లాగే నిరుద్యోగ భృతి అనేది సరే ఏమన్నా లాస్ట్ టైమే మేము చెప్పలేదన్నారు, ఈసారి బడ్జెట్ లో పెట్టలే అదేమి. లాస్ట్ టైం పట్టి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏంటంటే మేము నిరుద్యోగ భృతి అనలేదన్నారు. సరే అది ఒకటి యూత్ డిక్లరేషన్ లో ఆమె ప్రియాంక గాంధీ చెప్పిన మాట ఒకటి ఉంది. అలాగే ఏంటంటే చాలా విషయాలు ఈరోజు కేటాయింపులు ఉన్నాయి కానీ ఒక పకడ్బందీ ప్రణాళిక దిశానిర్దేశం అంటే లేదు ఈ బడ్జెట్ కి. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఒక 2-3 వ్యాలిడ్ పాయింట్లు అడిగారు, వాటికి సంబంధించి మీలాంటి ఎక్స్పర్ట్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మీరు ఒక్కసారి క్వశ్చన్ చేయండి. పాపారావు గారు చెప్పండి సార్. నేనేం చెప్పానంటే ఓవరాల్ గా వీళ్ళు బడ్జెట్ 2,90,814 కోట్లు పెట్టినప్పుడు టోటల్ రిసిప్ట్స్ లో
వీళ్ళ దీంట్లో నేను ఏం చెప్పాను, నాన్ ట్యాక్స్ రెవెన్యూ 35,208 కోట్లు చూపించారు. అవును గ్రాంట్ ఇన్ ఎయిడ్ 21,636 కోట్లు చూపించారు. అవును నాన్ ట్యాక్స్ రెవెన్యూ 35,208 కోట్లు వచ్చే అవకాశమే లేదు. దానికి ఒక ప్రాతిపదిక లేదు సరిగ్గా. ఏదో 2-3 అంశాలు తప్పిస్తే పాయింట్ నెంబర్ 2 గ్రాంట్ ఇన్ ఎయిడ్ పోయినసారి మాక్సిమం వచ్చింది 9,000 కోట్లు. పెరిగితే 1000 పెరుగుద్ది, తగ్గితే 1000 తగ్గుద్ది. అంటే ఓవరాల్ గా ఇక్కడనే 56,844 కోట్ల ఆదాయానికి సంబంధించి సరైన ప్రాతిపదిక లేదు అని చెప్తున్నాను. రెవెన్యూ రిసీట్స్ లో కూడా లాస్ట్ టైం చాలా గ్యాప్ ఉంది బడ్జెట్ ఎస్టిమేట్స్ కి, రివైజ్డ్ ఎస్టిమేట్స్ కి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ మొత్తం కేటాయించిన బడ్జెట్ యొక్క అంచనాలు ఈ ప్రభుత్వం అందుకోలేదు కాబట్టి రంగాల వారిగా దెబ్బతింటారు. ఇది ఒక వాస్తవిక బడ్జెట్ కాదనేది నా వాదన. మీరేమంటారు పాప? అంటే ఎందుకంటే ప్రాక్టికల్ గా వాళ్ళ ప్రెమిసెస్ వాళ్ళు చెబుతుంది ఏంటంటే ఉన్నట్లు చెప్పడం, అతిగా అంచనాలు వేసుకోవడం మా మెయిన్ ఇదని చెప్తున్నారు. కానీ అది నిజమే. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్లుగా 30,000 కోట్ల రూపాయల పైన నాన్ దీనిలో నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే అది మరి ఇప్పుడు భూములు తనఖా పెట్టాలి విపరీతంగా. దాని మీద కదా కేసీఆర్ గారి ప్రభుత్వం అవసరమై భూములు తనఖా పెట్టి దాని మీద గతంలో విమర్శించారు. భూములతో ఆస్తులు తనఖా పెట్టాలి. తనఖా అంటున్నారు వీళ్ళు, అంటే గతంలో అమ్మారని ఇప్పుడు మేము తనఖా అని అంటున్నారు. కానీ ఓవరాల్ గా అలా పోయినా ఎంత వస్తుంది? 30,000 కోట్ల రూపాయల సమీకరణ అనేది భూముల తనఖా ద్వారా కూడా అంత ఈజీ కాదు. అంటే విచ్చలవిడిగా భూములన్నీ అమ్మేస్తే తప్పితే సాధ్యం కాదు. పైగా రియల్ ఎస్టేట్ డౌన్ లో ఉంది. ఇప్పుడు మీరు ఇది గమనించండి, రియల్ ఎస్టేట్ సరిగ్గా లేదు. ఈ సందర్భంలో మళ్ళీ ఆ డబ్బులు తేవటం అనేది కష్టంగా చాలా కష్టమే. ల్యాండ్ వాల్యూ ఒకటి పెంచుతామన్నారు, అది కొంత ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందా? ల్యాండ్ వాల్యూ పెంచే అవకాశం 4,000 కోట్లు ఇంకా టవర్ అవుతుంది. పెంచుకోవచ్చు అని పెంచండి. అంటే లాస్ట్ టైం మనకి 14,295 కోట్లు ఉంటే ఈసారి 18,228 కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ ప్రపోజ్ చేశారు. అదే స్టాంప్ డ్యూటీ ల్యాండ్ వాల్యూస్ పెంచే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ ఆల్రెడీ డౌన్ లో ఉంటే మీరు భూములు రేట్లు ఇంకా ఇబ్బంది అవుతుంది. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? స్టాంప్ డ్యూటీ పెంచడం వల్ల ఇంకా కష్టం అవుతుంది అమ్మటం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ డౌన్ లో ఉన్న దానిలో రేట్లు తగ్గుతున్నప్పుడు ఇంకా కొత్తగా రేట్లు పెంచాలని అమ్ముకోవాలంటే చేస్తే ఇంకా కష్టం అవుతుంది. కాబట్టి ఏంటంటే అది మంచి నిర్ణయం కూడా కాదు. ఇప్పుడు ఇంకొకటి శ్రీధర్ రెడ్డి గారు అన్న వ్యాలిడ్ పాయింట్, ఎక్సైజ్ ఆదాయాన్ని 15,000 కోట్లు అదనంగా పెంచబోతున్నట్లేదో చెప్పారు. అది ఎలా పెంచే అవకాశం? అంటే అది ఎక్సైజ్ ఆదాయం అంటే ఉందండి, బడ్జెట్ రేట్లు పెంచుతారనుకోవచ్చా? మద్యం రేట్లు పెంచుతారా? అదే 100% బీర్ల రేట్లు పెరగబోతున్నాయి, 100% లిక్కర్ రేట్లు పెరగబోతున్నాయి. పెరిగిన దాని ఈ మధ్యకాలంలో హోమ్ డెలివరీ కాన్సెప్ట్ కూడా ఒకటి తిరుగుతుంది. అది కూడా చర్చనీయాంశంగా ఉంది. ఇప్పుడు ఇప్పటికే దరిద్రంగా ఉంది పరిస్థితి. మద్యం విషయంలో చాలా దారుణంగా ఉంది. దీన్ని మళ్ళీ ఇది ఒకటి అదనంగా ఇది నా క్వశ్చన్. ఇది అంటే బట్టి గారి ప్రసంగంలోనే ఉంది. 35,118 కోట్లు కొత్తగా అప్పులు చేశాం. అంటే వాళ్ళు వచ్చిన 8 నెలల్లో 35,000 కోట్ల అప్పులు చేశాము. అందులో 34,579 ఖర్చు చేశాము. 42,892 అంటే పాత బకాయిలు, వడ్డీలు, అసలు చెల్లించామని చెప్తున్నారు. అంటే ఈ లెక్కలు చూస్తే 8 నెలలకే ఇంత గందరగోళంగా ఉన్న పరిస్థితిలో ఇంత 3 లక్షల కోట్ల ఖర్చు చేసి అభివృద్ధి పథంలో నడపడం అంటే ఈ లెక్కలకు ఆ లెక్కలకు కంపారిజన్ మీకు ఏమనిపిస్తుంది పాపారావు గారు? అది ఒకటి మీరు చెప్పింది కరెక్ట్. 3 లక్షల కోట్లు అనేది ఇప్పుడు చేయడానికి అసలు అసాధ్యమైన విషయంగా ఉంది ఈ సందర్భంలో. ఎందుకంటే గ్లోబల్ గా కూడా వాతావరణం ఏం బాగాలేదు, ఆర్థిక పరిస్థితులు ఏం బాగాలేదు కాబట్టి అది అసాధ్యం. రెండోది ఏంటంటే మీకు ఇక్కడ చూస్తే గనక ఈ రైతు రుణమాఫీ పూర్తయిన తర్వాత ప్రభుత్వం చేతిలో చిల్లి పైసా మిగిలే అవకాశం ఉండదు. ఎందుకంటే అంతా ఊడ్చిపెట్టి ఈ రోజు రైతు రుణమాఫీ చేస్తున్నాం అన్నారు. అవును, మిగిలే అవకాశం లేదు. దాంతో పాటు ఏమవుతుందంటే మిగతా పథకాలన్నిటికీ కూడా ఇప్పుడు ఎన్ని చెప్పినా బడ్జెట్ లో రేపు పొద్దున్న నుంచి మిగతా పథకాలకు డబ్బులు లేక కట్టకట్ట మొదలవుతుంది. రుణమాఫీ నేను వ్యతిరేకించట్లే, కానీ అది కూడా అత్యంత సగంగానే జరిగింది అనేది చాలా చోట్ల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. అవును, గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్నాయి, ఏదో పార్టీల నుంచి కాదు. గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మాకు అందలేదు అనేది. కాబట్టి ఏంటంటే చేసినట్టు ఉంది, ఫలితం దక్కని పరిస్థితి. దీనికోసం డబ్బులు మొబిలైజ్ చేసే ప్రాసెస్ లో రేపు పొద్దున రైతు భరోసా ఇవ్వటం దగ్గర నుంచి ప్రతిదానికి నిధుల కొరత అనేది ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ పాపారావు గారు. ఎల్ఏ యాదవ్ గారు, పాపారావు గారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ 3 ఫిగర్లు ఎందుకు చెప్పా అంటే 42,000 దాదాపు 43,000 కోట్లు 8 నెలల్లో చెల్లించాం అప్పులకు, వడ్డీలకు. 35,000 కోట్లు కొత్తగా అప్పులు తెచ్చుకుందాం. మళ్ళీ 34,000 కోట్లే మనం ఖర్చు చేసింది వివిధ పథకాలకి. అంటే ఈ లెక్కలు చూస్తుంటే
అసలు 8 నెలల్లోనే ఇలా ఉంటే 5 ఏళ్లలో 3 లక్షల కోట్లు సమీకరించడం, ఖర్చు చేయడం, పథకాలకు ఇవ్వడం ఒకటి సాధ్యమా? ఒకటి. రెండోది మెయిన్ పాయింట్ లాస్ట్లో వారు మాట్లాడింది 31,000 కోట్లు రుణమాఫీకి పెడుతున్నారు. జనరల్గా రుణమాఫీ స్టెప్ బై స్టెప్ అట్లా చేసుకుంటూ కొంచెం కాలయాపన చేస్తుంటాయి ప్రభుత్వాలు. చాలా గొప్ప నిర్ణయం, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇంత ఫాస్ట్గా రుణమాఫీ చేయడం అనేది మంచి నిర్ణయం. అయితే దీనికోసం నిధులు సమీకరించడం వల్ల ఇప్పటికే రైతు భరోసాకు ఉన్న నిధులను, రైతు బంధు నిధులు కూడా ఇటే మొన్న 6,000 కోట్లు అవే అనే ఒక ప్రచారం అయితే బయట ఉంది. ఇప్పుడు ఇవ్వాల్సిన రైతు బంధు ఇప్పుడు ఇవ్వాల్సిన దాన్ని డైవర్ట్ చేశారు అనేది ఒక చర్చ. ఇంకా 25,000 కోట్లు మీకు కావాలి, 15,000 కోట్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఒకటే మా ముఖ్యమంత్రి కానీ మా బట్టి విక్రమార్క కానీ ఎక్కడ దుబారా ఖర్చులు లేకుండా వచ్చిన దాన్ని వచ్చినట్టుగా నికార్సుగా చూపిస్తున్నాం, నికార్సుగా ఖర్చు పెడుతున్నాం. వీళ్ళు చేసినటువంటి అప్పులకు మేము వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నాం. దుబారా కాదు, వాళ్ళ లెక్క స్కీమ్లు మాకు అది కాదు. ప్రజా సంక్షేమం, రైతుల సంక్షేమం, రైతుల మేలు కోరే ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ఏకకాలంలో రుణమాఫీతో పాటు రైతు భరోసా కూడా ఏ రకంగా ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఒక విషయము, మేము అప్పులు చేసినా తప్పులు చేయలే, వీళ్ళు అప్పులు చేసిరు, తప్పులు చేసిరు. సరే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మేము తప్పు చేయం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పు చేస్తే చేస్తున్నాం తప్ప, నేను 3 పాయింట్లు కోసం సంక్షేమాల కోసం తప్ప మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు. ఇంకా కూడా కడుపు కట్టుకొని దుబారా ఖర్చులు బంద్ చేసి పేపర్ యాడ్లు ఆడంబరాలకు పోకుండా రైతు సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తాం. కాబట్టి ఇవాళ రైతు బడ్జెట్ ఇవాళ ప్రజల నుంచి వస్తుంటే ఆదరణ చూసారు లేక ఇది డొల్లతనం అని, ఈ బడ్జెట్ కాదని మీరు కేటాయించిన బడ్జెట్లలో కనీసం ఏ మేరకు మీరు సాధ్యంగా చేయగలిగారు? ఆ రోజు అంశానికి ఈ రోజు ఉన్న అంశానికి చాలా తేడా. మీరు అప్పులు చేశారు, దుబారా చేశారు. ఆ దుబారా మేము చేయం, తప్పులు చేయం, కేవలం ప్రజలకే వెళ్తాయని చెప్పే మాట. వినాలి మీరు. ఏమనంటే ఇప్పుడు 63 లక్షల మంది రైతులకు రైతు బంధు దగ్గర 74,000 కోట్ల రూపాయలు నేరుగా చెల్లించాం. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే 100 ఇప్పుడు టైం వెళ్ళిపోదు. నేను చెప్తా విషయం ఏంటంటే, మేము 10 ఏళ్లలో ఈ రాష్ట్రం పైన పెట్టినటువంటి యొక్క పెట్టుబడులు, అన్ని వర్గాలను వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వర్గాలను ప్రోత్సహించిన తీరు, రాష్ట్ర సంపద 4.5 లక్షల కోట్ల నుంచి ఇలా బట్టి గారే చదివిన 14 లక్షల కోట్లకు పెరిగింది. ఒక కాళేశ్వరం ప్రయోజనం వచ్చిందా తెలంగాణ? కాళేశ్వరం ఒక కాళేశ్వరం ఖర్చు పెట్టారు, మీరు ఏమైనా మన రిటర్న్స్ వస్తున్నాయా? మేడిగడ్డ కానీ కాళేశ్వరం సుక్క నీళ్లు ఏమొక పెట్టుకొని కాళేశ్వరం చేయట్లేదు. నేను గట్టిగా మాట్లాడుతున్నాను, సేఫ్టీ అథారిటీ వాళ్ళు అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సుక్క నీళ్ళు ఆపినా బ్యారేజ్ కొట్టుకుపోతారని చెప్తున్నారు. చర్చ వేరే, డైవర్ట్ చేయకండి. నేను చెప్పేది 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసినాం కాబట్టి 4 లక్షల కోట్ల నుంచి 14 లక్షల కోట్లకు రాష్ట్ర సంపద పెరిగింది. విన్నరా? తలసరి ఆదాయం పెరిగింది. ఎంత? నేషనల్ యావరేజ్కి డబుల్ ఉంది. ఓకే, ఈ 2 అంశాలు. తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది. ఈ రాష్ట్రం యొక్క వరి ఉత్పత్తి 1,17,00,000 టన్నులు ఉంటే 4 కోట్ల టన్నులు అయింది. ఉత్తగం కాలే. ఇవాళ కాళేశ్వరం చూడటానికి ఎలా చెప్పారు కదా, లోయర్ మేనర్ డ్యామ్ చూశారు కదా. ఇవాళ మీకు ప్రాథమికంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఆడ 3 పిల్లర్లు కుంగిపోయినాయని ఒక విషయం చెప్పినారు. 7th జోన్లో ఉన్న పిల్లర్లు ఎన్నో మీ అందరికీ కూడా తెలుసు. ఓవరాల్ ప్రాజెక్టులోనే 300 పైన ఉంటాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరేమన్నారు, ఇట్లా నీరు ఎట్లాంటి భావన క్రియేట్ చేశారంటే వరదొచ్చి తాకితే మొత్తం కూలిపోతుందంటే చెప్పినారు. కానీ ఎస్, నీళ్లు మీరు గేట్లు తెచ్చి వదిలేస్తున్నారు, కరెక్టే. కానీ కాళేశ్వరము మీరు మాటలు మాడిండ్రు అట్లా కాకుండా కాల పరీక్షకు తట్టుకొని నిలబడింది. ఈవెన్ టుడే యూ హ్యావ్ ది ఆపర్చునిటీ టు లిఫ్ట్ ద వాటర్. మీరు వాటర్ లిఫ్ట్ చేయట్లేదు, తద్వారా రైతులకు రేపు పొద్దున అన్యాయం చేయబోతున్నారు అనే విషయాన్ని మీకు చెప్తున్నాం. మీరు అబద్ధాల మాటలు అయితే ఉన్నాయో వాటిని వీఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ ఇట్ రాంగ్ ఆన్ ద ఫీల్డ్. ఎమ్మెల్యేలు పోయినారు, మా మాజీ మంత్రులు పోయినారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీరు మళ్ళీ రేపు పొద్దున చర్చ పెడితే నేను హెడ్స్ వారీగా వాళ్ళు ఇచ్చినటువంటి ఓవరాల్ అలొకేషన్స్ లో హెడ్ వారీగా మీ యొక్క డొల్లతనాన్ని నేను చూపిస్తాననే విషయాన్ని మాత్రమే చెప్పినాను. చిన్న క్వశ్చన్, తెలంగాణ ఏర్పడిన నాటికి మన అప్పు ఎంత ఉంది? 75,000 కోట్లు, 75,500 కోట్లు ఉంది. ఈ 10 ఏళ్లలో 6,70,000 కోట్లు తెచ్చారు. 6,70,000 ఒక కాళేశ్వరం గురించి చెప్పిన కదా, ఆదాయం మేము కట్టిన బ్యారేజ్ అంటున్నారు, మేడిగడ్డ అంటున్నారు, అన్నారం అంటున్నారు. మేడిగడ్డ దానికి ఎగున్నటువంటి అన్నారంలో ఒక్క చుక్క నీరు నిల్వ సార్. ఒక విషయం అర్థం చేసుకోండి, చెప్తున్నారు. మీరు ఇప్పుడు ప్రపోజ్ చేసిన డెట్ చెప్పినా మీకు నేను చెప్పండి. 57,112
crores from open market, loans from GOI 3,900 crores, other loans 1,000 crores. ఇవన్నీ కలిపి మొత్తంగా ఇక్కడ ప్రపోజ్ చేసిందే 70 కోట్ల రూపాయలు. అప్పు అనేది ప్రతి దాన్ని ఆస్తిగా మరల్చామనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఎనీ డెవలపింగ్ నేషన్, ఎనీ డెవలపింగ్ ఎకానమీ విల్ టేక్ లోన్స్, ఇన్వెస్ట్ ఇట్, దాన్ని ఆస్తిగా మారుస్తాం. అరే మేము వచ్చిన 42,000 కోట్ల బకాయిలు తీర్చమన్నా మీ పని 42,000 కోట్ల బకాయిలు అంటే మేము కాదు, అవర్ గవర్నమెంట్ హాస్ టేకెన్ లోన్స్, ఇన్వెస్టెడ్. 42,000 కోట్లు ప్రభుత్వం నడిపించినప్పుడు బకాయిలు కట్టుకుంటే పొద్దున మళ్ళీ మీ గవర్నమెంట్ పోయి మళ్ళీ 28 మేము వస్తే మళ్ళీ మీరు ఈ